మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ సినిమా గుంటూరు కారం. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అటు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ మంచి వసూలు రాబడుతుంది. అమ్మ సెంటిమెంట్తో పాటు మాస్ కమర్షియల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. అటు ఈ చిత్రంలోని పాటలకు యూట్యూబ్లో సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ మహేష్ బాబు నివాసంలో నిర్వహించారు. చిత్ర యూనిట్ సభ్యులతో పాటు నిర్మాతలకు స్పెషల్ పార్టీ ఇచ్చాడు మహేష్. ప్రొడ్యూసర్ నాగవంశీ, నిర్మాత దిల్ రాజు, మీనాక్షి చౌదరి, శ్రీలీల మహేష్ ఇచ్చిన సక్సెస్ పార్టీలో పాల్గొన్నారు. అనంతరం హీరోయిన్ శ్రీలీలతో కలిసి యాంకర్ సుమాకు ఇంటర్వ్యూ ఇచ్చారు మహేష్. ఈ ఇంటర్వ్యూలో మహేష్ మాట్లాడుతూ గుంటూరు కారం సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ మూవీ మొత్తంలో మహేష్ బాబు కాల్చిన అన్ని బీడులు ఆయుర్వేదంతో తయారు చేసినవి అని అసలు విషయం చెప్పేశారు. ఇలాగే ఈ సినిమాలో తన క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడుతూ స్లాంగ్ అండ్ క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేసినట్టు చెప్పుకొచ్చారు. ఇప్పటికీ ప్రేక్షకులకు తెలియని విషయాన్ని బయటపెట్టారు. మహేష్ అమ్మమ్మ ఇద్దరు గుంటూరు స్లాంగ్లోనే మాట్లాడేవారని, ఇంట్లో వాళ్ళతో అలాగే మాట్లాడేవాడని అన్నారు. అలాగే తనలో ఉన్న మరో టాలెంట్ గురించి చెప్పుకొచ్చాడు. ఎవరితోనైనా మహేష్ 2 గంటలు మాట్లాడితే వారిని అచ్చుగుద్దినట్టు అలాగే దింపేస్తానని, తనలో ఉన్న ఆ టాలెంట్ గురించి కేవలం త్రివిక్రమ్కు మాత్రమే తెలుసునని, దాన్ని ఆయన ఉపయోగించుకున్నారని అన్నారు మహేష్. మహేష్ బాబుకు త్రివిక్రమ్ ఏదైనా సీన్ చెప్పాలంటే ఆ సమయంలో మీరు ఇలా మాట్లాడారు కదా అని చెప్పి అలా చేసేయండి అని చెప్తారంట. అతడు సినిమాకు ఇలా చేయలేదంట. కలేజా మూవీకి మాత్రం ఇలా రిఫరెన్స్ చేయడంతోనే మహేష్ ఆ పాత్రకు చాలా సులభంగా చేశారట. కలేజా సినిమాలోని పాత్రలాగే ఇప్పుడు గుంటూరు కారం మూవీలోని రమణ పాత్రను త్రివిక్రమ్ అలాగే డిజైన్ చేశారని అన్నారు మహేష్. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.